నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. నగర ప్రజల సౌకర్యార్థం చేపట్టిన శంకర్ విలాస్ బ్రిడ్జ్ నిర్మాణాన్ని కొన్ని దుష్ట శక్తులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని మేయర్ కోవెలమూడి రవీంద్ర మండిపడ్డారు. శంకర్ విలాస్ బ్రిడ్జ్ నిర్మాణంలో లోపాలు ఉన్నాయని షాపుల యజమానులు హైకోర్టులో రిట్ వేశారు. దానిపై సరైన నివేదిక అందించాలంటూ లాయర్ల కమిటీని హైకోర్టు నియమించింది. కమిషన్ సభ్యులు నిర్మాణంలో ఉన్న శంకర్ విలాస్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మేయర్ కోవెలమూడి రవీంద్ర మాట్లాడుతూ బ్రిడ్జి నిర్మాణంలో షాపులు కోల్పోతున్న వారికి టీడీఆర్ బాండ్లు కార్పొరేషన్ తరపున ఇస్తామని ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోలేదని అన్నారు. వారు 80 లక్షల నష్టపరిహారం కావాలని కొందరి మాటలు విని కోర్టుకు వెళ్లడం జరిగిందన్నారు. కానీ ఈ ప్రభుత్వం టీడీఆర్ బాండ్ల రూపంలో 99 లక్షల పరిహారం ఇస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్దిని కొందరు అడ్డుకునేందుకు షాపుల యజమానులు రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో అడ్వకేట్ కమల్ కాంత్, కార్పొరేటర్లు ఆచారి, ఈరంటి వరప్రసాద్, అధికారులు పాల్గొన్నారు. అనేక రకాలుగా వాళ్ళు చెప్పినట్టుగా ప్లాన్ యాక్చువల్గా అంతకుముందు మధ్యలో సింగిల్ పిల్లరే సార్ రానున్నలో మాకు రైల్వే అండర్ బ్రిడ్జ్ కూడా కావాలంటే కూడా ఆయన దానికి అనుగుణంగా మళ్ళీ ప్లాన్స్ చేంజ్ చేసి మరలా అనుమతి తీసుకొచ్చి మొదలుపెట్టారు. వీళ్ళకి కోర్టులో వేసిన దానికన్నా టీడీఆర్ బాండ్ల రూపంలో మీకు ఇంకా 2 లక్షల రూపాయలు ఎక్కువ వస్తాయి అని చెప్పినా కానీ కొంతమంది న్యాయవాదులు కావాలని అపోహ సృష్టించి ఆ కోర్టులోనే అంటే వాళ్ళకి ఫీజులు వస్తాయి, వాళ్ళు కాలయాపన చేస్తున్నాయి, వీళ్ళను కూడా తప్పుదారి పట్టిస్తారు. నేను ఇక్కడున్న అంబికా షోరూమ్ వాళ్ళ దగ్గరికి కానీ ఈ స్వస్తిక్ ఫైనాన్స్ దగ్గరికి కానీ ఒక 5 సార్లు వచ్చి బాబు గవర్నమెంట్ నీ పేరుతో టీడీఆర్ బాండ్ ఇస్తుంది, నీకు బాండ్ కాదు క్యాష్ కావాలంటే నువ్వు వేసిన సుమారు 18 లక్షలు ఒక దానికి మాకు క్లెయిమ్ రావాలని వేశాడు. టీడీఆర్ బాండ్ రూపంలో నీకు 19,90,000 రూపాయలు వస్తుంది. అంటే నువ్వు హైకోర్టులో వేసిన దానికన్నా 1,90,000 రూపాయలు అదనంగా నీకు వస్తుంది. మీ అడ్వకేట్తో దీన్ని అర్థం చేసుకొని మీకు ఇబ్బంది లేకపోతే మీ అకౌంట్లో డబ్బులు వచ్చిన తర్వాత టీడీఆర్ బాండ్ మీద సైన్ చేయండి అని కూడా మేము ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కానీ అడ్వకేట్లు వాళ్ళు ఫీజులు వాళ్ళని ఇబ్బంది పెట్టాలని లేనిపోయిన ఇక్కడ డెవలప్మెంట్ని ఆదుకోవాలని ఏదో ఒక మనసులో పెట్టుకొని దీన్ని చాలా అడ్డంకులు క్రియేట్ చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇది కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి 2 ప్రధాన ధ్యేయంగా గుంటూరులో పనిచేస్తుంది. గుంటూరులో కాదు రాష్ట్రం మొత్తం పనిచేస్తుంది. దానిలో భాగంగా ఈ డెవలప్మెంట్ తప్పకుండా మీరందరూ సహకరించండి. అతి తొందరలో సుమారు 1 ఇయర్ లోపు ఈ బ్రిడ్జిని కంప్లీట్ చేస్తామని చెప్పి ఈ మీడియా సోదరుల ద్వారా తెలియజేస్తున్నాను. భూసేకరణ చట్టం ప్రకారం శంకర్ విలాస్ బ్రిడ్జ్ నిర్మాణంలో షాపులు కోల్పోతున్న వారికి నష్టపరిహారం అందించాకే నిర్మాణ పనులు కొనసాగించాలని జేఏసీ కన్వీనర్ ఎల్ఎస్ భారవి డిమాండ్ చేశారు. అధికారులు ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టిస్తున్నారని భారవి ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే హైకోర్టును ఆశ్రయించామని చెప్పారు. హైకోర్టు ఆదేశాలతో వచ్చిన కమిషన్ ఇచ్చే నివేదికతో లబ్దిదారులకు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కె నళినికాంత్, సమీర్, మానస, మస్తాన్వలి, ఎం మురళి తదితరులు పాల్గొన్నారు. అందుకని కోర్టు కూడా దీన్ని గమనించి ఇవాళ కమిషన్ ఏర్పాటు చేసి ప్రత్యేక అధికారిని నియమించి అరుదైన సంఘటన ఈ ప్రాజెక్ట్ వర్క్లో జరిగింది. రోడ్డు వైడనింగ్ చేయకుండా 120 ఫీట్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ప్రకారం యజమానులకి ఎవరైతే నష్టపరిహారం చెల్లించడానికి అర్హులో వాళ్ళకి పరిహారం చెల్లించి ఈ కార్యక్రమాన్ని చేపట్టుంటే మొదటి నుంచి మేము చెప్తున్న డిమాండ్ అదే. మా ప్రయత్నంగా మటుకు ఈ పోరాటం కొనసాగుతుంది. గుంటూరు నగర ప్రజలకి సరైనటువంటి రవాణా సౌకర్యం అటు హాస్పిటల్స్, అటు విద్యాలయాలు, ఇటువైపు వ్యాపార సముదాయాలు మొత్తం వాణిజ్య కేంద్రంగా ఉన్నటువంటి ఈ సెంటర్ని ప్రజల ఉపయోగపడే విధంగా కాపాడుకోవడంలో జేఏసీ తమ పాత్ర పోషిస్తుంది. ఇందులో 22 సంఘాల వాళ్ళందరూ ఉన్నారు. అందరం కలిసి ఈ కార్యక్రమం ముందు తీసుకెళ్తున్నాం. అందుకని ఇప్పటికైనా అధికారులు, ప్రభుత్వం కూడా దీని మీద పునరాలోచించి అదనపు నిధులు సేకరించి ఆర్యూబీ నిర్మాణం చేపట్టి ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ప్రకారం సర్వే నిర్వహించి ఆ లబ్ధిదారులు ఎవరున్నారో వాళ్ళకి ఆ నష్టపరిహారం జరిపి రోడ్ వైడింగ్ చేసి అప్పుడు బ్రిడ్జి నిర్మాణానికి వెళ్తే ఒక 2 సంవత్సరాల కాలంలో ఇది అయ్యే అవకాశం ఉంటుందని తెలియదు. 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు జిల్లా గ్రంథాలయంలో ఈ నెల 20వ తేదీ వరకు జరుగుతాయని సెక్రటరీ సుబ్బరత్నమ్మ వెల్లడించారు. ప్రతిరోజు వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆమె చెప్పారు. గ్రంథాలయ ఉద్యమకారులను స్మరించుకుంటున్నామని తెలిపారు. ఈ సందర్భంగా సారస్వత కళానిధి డాక్టర్ వెలుగోలు నాగరాజ్యలక్ష్మి రచించిన కథలు కొలువు పుస్తక ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ నాగరాజ్యలక్ష్మి, విద్యార్థులు, గ్రంథాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఈ గ్రంథాలయ వారోత్సవాల్లో ముఖ్యంగా మనము పాఠకులను ఎక్కువ మంది గ్రంథాలయాలకు వచ్చేలాగా, అలాగే మన గ్రంథాలయాల్లో ఉన్న పుస్తక భాండాగారాన్ని వాళ్లకు పరిచయం చేసే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉన్నాయి. ఈ గ్రంథాలయ వారోత్సవాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని
విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాను. మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాము. అలాగే విద్యార్థులకు వివిధ రకాల పోటీలు నిర్వహించి వాళ్లకు బహుమతి ప్రదానాలు మన ప్రముఖుల చేత 20 తారీఖు ముగింపు సందర్భంగా వాళ్లకు ఇవ్వడం జరుగుతుంది. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో గుండె జబ్బులపై శాస్త్రీయ అవగాహన సభ ఎస్హెచ్ఓలో జరిగింది. బ్రాడీపేటలోని ఎస్హెచ్ఓలో జరిగిన అవగాహన కార్యక్రమంలో ప్రముఖ గుండె జబ్బుల వైద్య నిపుణులు డాక్టర్ షేక్ మౌలాలి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మధుమేహ బాధితుల్లో ఇతరుల కంటే ఎక్కువగా ముందుగానే గుండె సమస్యలు వస్తాయన్నారు. తొలి దశలోనే వాటిని గుర్తించి వైద్య సహాయం పొందాలని కోరారు. రక్తనాళాల్లో గడ్డగట్టిన రక్తం కదిలినప్పుడు గుండెపోటు వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సేవాకుమార్, ధనుంజయ రెడ్డి, నిర్మలారాణి, మేఘల రామారావు, ఎన్ సాంబశివరావు, డి సాంబిరెడ్డి పాల్గొన్నారు. తర్వాత ఎక్సర్సైజ్ అనేది రోజుకి 1 గంట గైడ్లైన్స్ ప్రకారం అంటే రోజుకి 1 గంట ఎక్సర్సైజ్. ఎంత ఎక్సర్సైజ్ అంటే మన హార్ట్ రేట్ టార్గెట్ హార్ట్ రేట్ అంటే ఏజ్ బట్టి మారుతూ ఉంటుంది. సో జనరల్ బ్రిస్క్ వాక్ అంటే ఫాస్ట్గా నడవడం, లేకపోతే స్లో జాగింగ్, లేకపోతే సైక్లింగ్, లేకపోతే స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళకి స్విమ్మింగ్. ఇది ఏరోబిక్ యాక్టివిటీ అంటే ఏరోబిక్ యాక్టివిటీ అంటే మనం యూజువల్గా రిపీటెడ్ మూమెంట్స్ అన్నమాట. రిపీటెడ్ మూమెంట్స్ తోటి చేస్తూ ఉంటే హార్ట్ కొంచెం వేగంగా కొట్టుకోవాలి. అది మోడరేట్ ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ అంటే జనరల్గా మోడరేట్ ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ అంటే స్లో జాగింగ్, బ్రిస్క్ వాకింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్, మోడరేట్ ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్. ఇట్లాంటి ఎక్సర్సైజెస్ రోజుకి గంట చేయాలి. రోజుకి గంట మీరు బ్రిస్క్ వాక్ చేయొచ్చు, లేకపోతే స్లో జాగింగ్ చేయొచ్చు, లేకపోతే సైక్లింగ్ చేయొచ్చు. ఇట్లా రోజుకి 1 గంట చేయాలి. సంక్షేమ బోర్డులో పెండింగ్లో ఉన్న క్లెయిమ్లను వెంటనే పరిష్కరించాలని ఏఐటీయూసీ డిమాండ్ చేసింది. కొత్తపేటలోని సిపిఐ కార్యాలయంలో ఏపీ బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్స్ వర్కర్స్ యూనియన్ ప్రాంతీయ సదస్సు జరిగింది. వెలుగురి రాధాకృష్ణమూర్తితో పాటు వెంకట సుబ్బయ్య, సత్యనారాయణ, హనుమంతరావు, రావుల అంజిబాబు తదితరులు పాల్గొన్నారు. పెండింగ్ క్లెయిమ్లు క్లియర్ కాకపోవడంతో కార్మికులు నిధులు అందక ఇబ్బందులు పడుతున్నారని కార్మిక సంఘ నేతలు మండిపడ్డారు. కార్మికులకు కొత్త కార్డులను అందించడంతో పాటు పాతవి రెన్యువల్ చేయాలని కోరారు. మనం ఏం చెప్తున్నాం, కార్మికులకు పని హక్కు కల్పించాలి అని అంటారు. పని హక్కు అనేటువంటిది రాజ్యాంగబద్ధంగా ఉంది. రాజ్యాంగంలో ప్రతి పౌరుడికి పని చేసేటువంటి హక్కు కల్పించాలని ఉంది. మనకి పని హక్కు కల్పించాలని చెప్పి మన ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉంటే, ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం పని హక్కు కాదు, పని పవిత్రమైంది. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏం చెప్తుందంటే పని పవిత్రమైంది, హక్కు కాదు. పవిత్రమైందంటే ఇష్టపూర్వకంగా ఏ విధంగా గుడికి దండం పెట్టుకుంటున్నాం. రక్తనాళాలు, రక్త ప్రసరణ సంబంధిత వ్యాధులపై అవగాహన సంస్థ కార్యాలయంలో ఆరోగ్య సభ జరిగింది. అరండల్పేటలోని అవగాహన సంస్థ కార్యాలయంలో జరిగిన ఆరోగ్య సభలో డాక్టర్ విష్ణు మొలకల విజయ్ కుమార్ ప్రసంగించారు. వయసు పైబడిన వారిలో ఎక్కువగా వారికోస్ వెయిన్స్ సమస్యలు వస్తున్నాయని తెలిపారు. కాళ్ల నరాల్లో వెయిన్స్ ఉబ్బి పుండ్లు ఏర్పడతాయని, అలా జరిగినప్పుడు వైద్యుని సలహాతో ఆపరేషన్ చేయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ అంజిరెడ్డి, రాజన్న, ఫణికుమార్, కొండా శివరామరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కానీ ఈ రోజు ఒక 30 years కూడా ఇక్కడ నొప్పి రాగానే ఫస్ట్ ఈసీజీ తీయించుకుంటారు. ఈ అవగాహన రావడానికి 30 సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు మన కాళ్ళు కూడా మనకు కావాలి, మన అవగాహన పెంచుకోవడానికి కొంత సమయం పడుతుంది. కాబట్టి ఆ అవేర్నెస్ మీ అందరికీ ఉండాలనే ఆపర్చునిటీ ఇచ్చిన అవగాహన వాళ్ళకి కూడా ఎమ్మటే రాగానే ఓకే అని చెప్పడానికి కారణం ఏంటంటే, మీరందరూ పెద్ద వయసు ఉన్న వాళ్ళు, మీరందరూ కూడా ఈ రిస్క్ లో ఉండేవాళ్ళే. అందరూ ఉంటారని కాదు, ఒకవేళ తక్కువ మోతాదులో ఉంటే తక్కువ రిస్క్ లో ఉన్నట్టు. ఒకవేళ చాలా మంది ఏంటంటే ఇప్పుడు మీరు రోజు రెగ్యులర్ గా 1-2 ఆపరేషన్స్ చేస్తున్న వాళ్ళందరూ కూడా 55 to 70 years మధ్యలో వాళ్ళనే ఎక్కువ చేస్తున్నాం. వీళ్ళందరూ కూడా ఏంటంటే చాలా రోజుల్లో గాయం అలానే ఉంచుకొని మా దగ్గరికి ఒక 20 days 30 days తర్వాతే వస్తున్నారు. మన దగ్గరికి అంత గాయం చిన్న సైజులో ఉంటే మనం ప్రొసీజర్స్ ఏమైనా చేసినా, డ్రెస్సింగ్స్ అవ్వచ్చు, మెడికేషన్ అవ్వచ్చు, ఏ ట్రీట్మెంట్ చేసినా సరే మన రిజల్ట్స్ అనేవి చాలా ఫాస్ట్గా ఉంటాయి. అంటే గాయం చిన్నగా ఉన్నప్పుడు మనం ఎంత త్వరగా కనుక అది మనం గుర్తించగలిగితే దీని సమస్య అని. గుంటూరు జిల్లా బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య కార్తీక సమారాధన జరిగింది.
ఇన్నర్ రింగ్ రోడ్లోని గాయత్రి అమ్మవారి దేవాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో గుంటూరులోని బ్రాహ్మణ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. విష్ణు సహస్రనామ పారాయణం, లలిత సహస్రనామ పారాయణంతో పాటు పలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. బ్రాహ్మణుల సంక్షేమం కోసం ఈ సమాఖ్య ప్రత్యేక కృషి చేసిందని కోనూరు సతీష్ శర్మ, పాండురంగ విఠల్ తెలిపారు. డిసెంబర్లో బ్రాహ్మణ పిల్లల కోసం జాబ్ మేళాను నిర్వహిస్తున్నామని, ఈ అవకాశంను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రతి కార్యక్రమంలో ఎక్కడ ఎటువంటి అవసరం వచ్చినప్పటికీ ఒకరికొకరం తోడై, ఇది ఎవరో ఇంట్లో నుంచి తెచ్చి ఇచ్చేది కాదు, చేసేది కాదు. కానీ ఒకరికొకరం ఎప్పుడైతే సంఘటితంగా ఉంటామో, ఒకరి బాధని 10 మంది కలిసి పంచుకొని వారికి సహాయం చేయడానికి అవకాశం కలుగుతుందని, అదేవిధంగా మన ప్రాంతంలో ఉన్నటువంటి బ్రాహ్మణ బంధువులందరినీ కూడా ఒక తాటి మీదకి తీసుకొచ్చి కలుపుకోవటానికి అవకాశం కలుగుతుందని. మీ పిల్లలు సాఫ్ట్వేర్లో ఉంటే ఆ కంపెనీకి సంబంధించిన హెచ్ఆర్లు మన వాళ్ళ ఉంటే వాళ్ళ వివరాలు తెలియజేయండి. ఈ 2 పనులు మాత్రం దయచేసి మీరు సహకారం అందించాలని నేను మనస్ఫూర్తిగా కోరుతూ, మరి ఇది మొదటి సంవత్సరం గుంటూరు జిల్లా బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య కార్తీక సమారాధన ఏర్పాటు చేసి, దీంట్లో ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రముఖంగా 20-30 సంవత్సరాలుగా సేవలు అందిస్తున్నటువంటి బ్రాహ్మణ సంఘాల అధ్యక్షులకి, వివిధ రంగాలు, నాటక రంగం కానీ, సంగీత రంగం కానీ, రచనా రంగం కానీ, అలానే ముఖ్యం మనకన్నిటికీ మూలం ఏంటి? వేదం. ఇవి ఇప్పటివరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.